సరిగ్గా ఏడాది క్రితం ఆ రోజును అనిగండ్లపాడు గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి భీకర వరదలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. సుమారు 3 రోజుల పాటు గ్రామం మొత్తం అంధకారంలో చిక్కుకుంది. ఎటు చూసినా వరద, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అటువంటి కష్ట సమయంలో మన పొందూరు సుధాకర్ గారు నేనున్నాను అంటూ అండగా నిలబడ్డారు. గ్రామ యువత సహకారంతో తక్షణమే రంగంలోకి దిగి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి గ్రామస్తుడిని తన కుటుంబంగా భావించి చిత్తశుద్ధితో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద బాధితులకు భోజన వసతితో పాటు అన్ని నిత్యావసరాలు కల్పించారు. కరెంటు లేక, తాగునీరు దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు తన ఇంటి నుంచి జనరేటర్లు, ట్యాంకర్లు ఉపయోగించి ప్రతి బజారుకు శుద్ధమైన నీటిని సరఫరా చేసి దాహార్తిని తీర్చారు. కేవలం సాయం అందించడమే కాదు, అధికారులతో సమన్వయం చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన వరద భృతిని అర్హులందరికీ నేరుగా అందేలా చేసి న్యాయం చేశారు. పంట నష్టపోయిన రైతుల కోసం ప్రత్యేకంగా శ్రమించారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చొరవ చూపడం ప్రశంసనీయం. గ్రామానికి రాకపోకలు ఆగిపోయినప్పుడు తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. అంతేకాక సొంత నిధులతో విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి గ్రామానికి తిరిగి వెలుగులు పంచడంలో అనిర్వచనీయమైన కృషి చేశారు. రైతు బిడ్డగా రైతులకు కష్టం కలగకూడదనే ఉద్దేశంతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ గోపాల్ తాతయ్య గారి సహకారంతో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను తిరిగి నెలకొల్పడంలో విశేష కృషి